హాయ్ అండి. మనకి ఏదన్నా పనిలో ఉన్నప్పుడు, అర్జెంట్ వర్క్లో ఉన్నప్పుడు, లేదంటే సడన్గా ఇంటికి ఎవరన్నా గెస్ట్లు వస్తారు కదా, వచ్చినప్పుడు ఆ రోజు ఏదన్నా వెజ్ కర్రీ అలా ఏదన్నా వండామనుకోండి, అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కావాలి అనుకుంటే ఎగ్ కర్రీ అయితే మామూలుగా ఈజీగానే అయిపోద్ది అనుకుంటాం కదా. ఎగ్ కర్రీయే ఈజీగా అవుతుంది. దానికంటే ఇంకా ఈజీగా అవ్వాలంటే ఇప్పుడు నేను ఇది ఎగ్ కర్రీ వేయాలండి. ఎగ్సే 4 eggs తీసుకున్నాను. నేను 4 eggs తీసుకున్నాను. ఎగ్స్ తోటే చేస్తున్నాను. ఎగ్ కర్రీయే, కానీ అలాగని ఎగ్ ఫ్రై చేస్తాం కదా, ఎగ్ ఫ్రై కాదు, ఎగ్ లాగే ఉండే ఎగ్ కర్రీ కూడా కాదనమాట. ఎగ్స్ కొట్టి వేసి చేస్తున్నాను. చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది చాలా ఈజీ. బ్యాచిలర్స్ కానీ విడిగా ఎక్కడన్నా వర్క్ చేసుకుంటూ విడిగా ఉంటారు కదండి, వాళ్ళు రూమ్ తీసుకుని ఉంటారు కదా పిల్లలు, అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు కానివ్వండి, వాళ్ళు ఎవరైనా చేసుకోవాలనుకున్నా కూడా, లేదంటే న్యూలీ మ్యారీడ్ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి వంట ఒకటే రాదు కదా, అంటే తర్వాత నేర్చుకుంటారనుకోండి, ఫస్ట్లో అయితే వంట రాదు కదా, అలాంటి వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఈజీగా అయిపోద్ది. ఫస్ట్ అయితే మనం స్టవ్ వెలిగించుకుని వంట అయితే స్టార్ట్ చేసుకుందామండి. లేట్ అయిపోతుంది, వర్క్ ఉంది, అందుకని వర్క్ పెట్టాను. లేట్ అయిపోయింది. మార్నింగ్ పప్పు, ఆనపకాయ, పొటాటో ఫ్రై చేశాను, అయిపోయింది. పప్పు ఒక్కటే ఉంది, అందుకోసమని ఇప్పుడు ఈ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే 2 onions తీసుకున్నానండి. పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను. ఇగో ముక్కల్లా కట్ చేసుకున్నాను, చిన్న ముక్కలు. అండ్ కరివేపాకు, పచ్చిమిర్చి అన్నమాట. ఇంకా ఇగో టమాటోస్ తీసుకున్నాను, కట్ చేయాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసిన తర్వాత ఉల్లిపాయలు వేగేలోపు టమాటోస్ ఎలాగో కట్ చేసేసుకోవచ్చు కదా, అయిపోతుంది. అందుకని టమాటాలు ఇంకా కట్ చేయలేదు. టమాటాలు కట్ చేస్తాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసుకుందాము. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసేస్తున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాము. మామూలుగా అయితే నేను రాళ్ళుప్పు అంటే కళ్ళుప్పు వాడతాను కదండి, అదే వాడతాను. కానీ ఇప్పుడు అదైతే లేదనమాట, తీసుకురావాలి. అందుకని ఇప్పటికైతే సాల్టే వేస్తున్నాను. సాల్ట్ వేసాను. ఇది మూత పెడితే ఒకసారి కలిపేసి మూత పెట్టుకుంటే కొంచెం మగ్గుతాయి కదా. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అప్పుడు మిగిలిన ప్రాసెస్. ఈలోపు అయితే నేను టమాటాలు కూడా కట్ చేసుకుంటాను. దానికోసం నేను 4 టమాటాస్ తీసుకున్నాను. 4 టమాటాస్ కడిగి తీసుకున్నాను. ఇవి కట్ చేసుకుంటాను. ఉల్లిపాయలు మగ్గినాయి ఏమో చూద్దాం. ఇంకా వేగలేదు, ఇవి ఇంకా పచ్చిగా ఉన్నాయి. ఇంకొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకుందాం. ఎగ్ ఫ్రై అయితే ఈజీగా అయిపోతుంది, కానీ మా వారు ఎందుకో ఎగ్ ఫ్రై అంత ఇష్టపడరండి. అసలు అంత ఇష్టపడరు కాదు, అసలు ఎగ్ ఫ్రై తినరు, ఇష్టం ఉండదు. పిల్లల కోసం కానీ మావయ్య గారి కోసం కానీ చేస్తుంటాను అనమాట. మావయ్య గారు కూడా ఎగ్లా అయితే తిన్నారు, కానీ ఎగ్ ఫ్రై తింటారు. అది కూడా ఎప్పుడైనా, రెగ్యులర్గా ఏం కాదు, ఎప్పుడైనా ఒకసారి తింటారు. ఇంకా పిల్లలు తింటారు ఎగ్ ఫ్రై. ఇంకా ఇదైతే ఎక్కువ పిల్లలకి లంచ్ బాక్స్ కోసం ఎక్కువ చేస్తుంటాను అన్నమాట. ఎందుకంటే త్వరగా అయిపోతుంది. మరి వెజ్ తీసుకెళ్ళమన్నా ఒక్కోసారి వద్దని పేచి పెడతారు కదా, అలాంటి టైంలో ఈ కర్రీ చేస్తుంటాను అన్నమాట. చాలా క్విక్గానే అయిపోతుంది. కొంతసేపు అయితే మూత పెట్టేస్తాను. ఉల్లిపాయలు వేయిపోయినాయండి. ఇవ్వండి, బాగా బ్రౌన్గా వచ్చేయలేదు, కానీ వేగినవి వేగిపోయినాయి కదా. దాంట్లో కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసేసుకుంటున్నాను. దీంట్లో కొంచెం పసుపు వేసి మూత పెట్టేస్తాను కాసేపు.
మూత తీసి చూసుకుందామండి ఒకసారి. టమాటాలు కూడా మగ్గినవి. దీంట్లో కారం వేసుకుందాం. కారం అనేది మన టేస్ట్ అనుకోండి, ఎవరు కారం ఎంత తినగలిగితే అంత వేసుకోవడమే. చాలా ఈజీ, చెప్పాను కదా, కళ్ళు మూసుకొని చేసుకోవచ్చు అనమాట. ఎవరైనా చేసుకోవచ్చు, చాలా ఈజీ. ప్లస్ మనకి కర్రీ కూడా త్వరగా అయిపోతుంది, కోడి కూడా ఎక్కువగా కనిపిస్తుంది అనమాట, ఎక్కువ వస్తుంది. ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటాం కదా, ఉల్లిపాయ కంటే టమాటా కొంచెం ఇంకా ఎక్కువ వేసుకోవాలి. ఉల్లిపాయ ఒకటి వేసుకున్నాం అనుకోండి, టమాటాలో 2-3 వేసుకుంటే, 2 అంటే తక్కువే, 3-4 అలా వేసుకున్నాం అనుకోండి, గ్రేవీ బాగా వస్తుంది అనమాట. దీన్ని సిమ్లో పెట్టి, సిమ్ అంటే మళ్ళీ సిమ్ 1 సిమ్ 2 అనకండి, స్టవ్ చిన్న మంటలో పెట్టుకుని కాసేపు ఉంచుకుంటే ఇదంతా గ్రేవీ బాగా తయారవుతుంది. ఆ తర్వాత ఎగ్స్ కొట్టి ఇందులో వేసేద్దాం, ఓకేనా. ఫస్ట్ అయితే మంట తగ్గించుకుంటున్నాను. ఇది కొంచెం సేపు ఇలా మగ్గిన తర్వాత అప్పుడు ఎగ్స్ కొట్టి ఇందులో వేసేద్దాం. ఇప్పుడైతే ఒకసారి ఆన్ చేసి చూసుకుందాము. గ్రేవీలా ఉంటే వాటర్ వేసుకోవద్దు, గ్రేవీలో లేకపోతే వాటర్ వేసుకుందాము. ఇది చూడండి, గ్రేవీలా రాలేదు కదా, ఎందుకో ఒక్కొక్కసారి రాదు, అందుకని కొంచెం వాటర్ అయితే వేస్తున్నాను. కొంచెమే వేసుకోండి, పెద్ద ఎక్కువ అక్కర్లేదు, చాలా కొంచెం వేసి ఒకసారి మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ మూత పెడదాం. ఇప్పుడు చూద్దామండి, ఇలా తయారైపోయి ఉంటుంది గ్రేవీ. ఇదిగో చూడండి, బాగా రెడీ అయిపోయింది. గ్రేవీ అంతా రెడీ అయిపోయింది కదా, దీంట్లో మనం ఈ ఎగ్ కొట్టి వేసుకుందాము. మొత్తం కలిపేయకుండా ఎగ్ 4 ఎగ్స్ వేస్తున్నాను కదా నేను, 4 ఎగ్స్ 4 సైడ్స్లో కొట్టి వేస్తున్నాను అనమాట. వేసి దీన్ని ఇలాగే కొంతసేపు మూత పెట్టేసుకుంటే ఇలాగా కదపకుండా కాసేపు మూత పెట్టేసుకుందామండి. ఇదిగోండి, ఇలాగా కదపట్లేదు చూడండి, అలా ఉంచేస్తున్నాను. మూత తీసి చూసుకుందాం, రెడీ అయిపోయి ఉంటుంది. చూడండి, ఇదో వీటిని ఒకసారి ఇలా బ్యాక్ సైడ్ టర్న్ చేసుకుంటే, ఇది నేను ఎక్కువ అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ వండుతున్న గురించి ఇంత టైం పడుతుంది, కానీ మామూలుగా కొంచెంగా వండుకునే వాళ్ళకైతే, బ్యాచిలర్స్ లాంటి వాళ్ళకైతే ఇది 10 నిమిషాల కంటే ఎక్కువ పట్టదండి. ఇప్పుడు కూడా నాకైతే ఇది ఏమీ ఎక్కువ టైం ఏమీ కాదు, ఒక 10 నుంచి 15 నిమిషాల్లో అయితే మనకి రెడీ అయిపోద్ది. మనకి గ్రేవీ రెడీ అవుతున్నప్పుడే మనం ఉప్పు కారాలు అన్నీ సరిపోయినాయో లేదో చూసుకున్నాం అనుకోండి, చూసుకుని దాని తర్వాత ఎగ్ కొట్టి వేసేసుకుని, ఇప్పుడు వీటన్నింటినీ ముందు వేసాను కదా, వేసినవి బ్యాక్ మళ్ళీ నెమ్మదిగా టర్న్ చేసుకున్నాను, మూత పెడుతున్నాను. ఇవి ఇలాగ ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఉంచిన తర్వాత కొత్తిమీర వేసి ఆపేద్దాం. కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఉంటే వేసుకుందాం. నా దగ్గర ఇప్పుడు రెడీగానే ఉంది. మొన్న సాటర్డే లాగ్లో షార్ట్లో చూసే ఉంటారు కదా, కొత్తిమీర తీసుకొచ్చాను, ఉంది, కట్ చేసి పెట్టుకున్నాను. ఇదిగో రెడీగా ఉంది. దాని మీద గార్నిష్ చేసుకుని ఆపేసుకోవచ్చు. ఒక పక్కని రైస్ పెట్టుకుని ఒక పక్కని కర్రీ చేసుకున్నారంటే హ్యాపీగా తినేయొచ్చండి. అలాగే చెప్పాను కదా, బ్యాచిలర్స్ అనే కాదు, న్యూలీ మ్యారీడ్ వాళ్ళు అవ్వచ్చు, ఏదన్నా మనకి వర్క్లు ఉన్నప్పుడు, ఇప్పుడు అంటే కొంచెం శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదా,
అందుకని నాకైతే కొంచెం వర్కులు ఎక్కువ ఉంటున్నాయి. ఇంకా ఉదయము సాయంత్రము వంట చేయడం అంటే అవ్వట్లేదు అనమాట. ఉదయము వంట అయ్యేటప్పటికి 10-10:30 అలా అయిపోతుందండి. అంతా 6 నుంచి మొదలు పెట్టిన 6 నుంచి కంటిన్యూస్గా అనమాట, కూర్చోకుండా అలాగ 1 by 1 ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్తేనే 10-10:30 లోపు అయితే పని అంతా అవుతుంది. మళ్ళీ సాయంత్రము 7కి 8కి మళ్ళీ వంట దగ్గరికి రావాలి అంటే అక్కడ వర్కులు అవ్వవు కదా. అందుకని ఇలాగ కొంచెము సింపుల్గా అయిపోయి రెసిపీస్ చేసుకుంటానన్నమాట. ఇంట్లో ఉన్నప్పుడైనా మనకి హెల్త్ బాగోక నీరసంగా ఉన్నప్పుడైనా ఇవి సింపుల్గానే అవుతాయి. ప్లస్ పిల్లలు కూడా ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా టేస్టీగా ఈజీగానే తింటారు కదండి. ఇలాంటివి అయితే ఇలా చేసి పెట్టుకోండి, చాలా ఈజీ అనమాట, చాలా టేస్టీగా కూడా ఉంటుంది కర్రీ. ఓకేనా. నేను ముందు ఆనియన్స్ వేగుతున్నప్పుడే ఉప్పు కారాలన్నీ చూసుకున్నాను, అందుకని ఇంక ఇప్పుడైతే ఏం చూసుకోక్కర్లేదు, బాగానే ఉన్నది టేస్ట్ అంతని. చూడండి కర్రీ. కొత్తిమీర వేస్తాను, ఆయిల్ తేరి బాగా కనిపిస్తుంది కదా. మూత పెట్టేసి ఆపేస్తానండి. స్టవ్ ఆపేసాను కూడా. స్టవ్ ఆపేసి కొత్తిమీర వేసేసి మూత పెట్టేశాను. ఇంకంతే, కాసేపు అయితే కర్రీ అయితే తినేయచ్చు. చాలా ఈజీ అనమాట. పెద్ద ఐటమ్స్ కూడా ఏమీ కాదు, కానీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది, చాలా ఈజీగా కూడా అవుతుంది. వర్కులు పనులు ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఇది ఇలాగైతే చాలా ఈజీ అనమాట. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ కామెంట్ చేయరు. కొంతమంది అయితే అసలు వీడియోసే చూడరు అనుకోండి. ఎందుకంటే వీళ్ళు వీడియోస్ చూసేస్తే వీళ్ళకి వ్యూస్ వచ్చేస్తే అమ్మో ఎంత నేరాలు ఘోరాలు కదా, తప్పు జరిగిపోతుంది. అందుకని వీడియోస్ కొంతమంది ఇలా ఆన్ చేసి అలా వెళ్ళిపోతారనమాట. ఓకేనండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి.